నమ ప్రణవార్థాయ స్థజ్ఞాన ఏకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమ. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము కోటప్పకొండ. నిన్నటి రోజున శ్రీ స్వామివారి యొక్క మహానివేదన విషయమై మన మీడియా నందు జరిగినటువంటి ప్రచారం గురించి వివరణ ఇచ్చుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మన దేవస్థానం నందు మన పరిచారకులుగా పనిచేస్తున్నటువంటి మన సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు వారి యొక్క మొదటి పంట అంటే పంట పండిన తర్వాత మొదటి పంటను తీసుకొచ్చి స్వామివారికి మా పేరుతో స్వామివారికి మహానివేదన జరపాల్సిందిగా వారు కోరి ఉన్నారు. వారి యొక్క కోరిక ప్రకారంగా అంటే స్వామివారికి నిత్యం జరుగుతున్నటువంటి బియ్యాన్ని కాకుండా మామూలుగా భక్తులు ఇచ్చారు. మొదటి పంటగా వారి యొక్క భక్తుల యొక్క అభీష్టం మేరకు వారు ఇచ్చినటువంటి బియ్యంతో స్వామివారికి మహానివేదన చేయగా ఆ వండిన తరువాత దానితో ఆ బియ్యం నందు ఆ ప్రసాదం నందు నాణ్యత లోపించడం వల్ల దాన్ని తీసి పక్కన పెట్టి అది బయట ఉన్నటువంటి కోతులకి అది ఆహారంగా వేసి మరలా వేరే దేవస్థానం వారు సమర్పించినటువంటి దేవస్థానం వారు స్వామివారికి నివేదన కొరకు నిత్యము ఇచ్చేటువంటి బియ్యమును వాటితో మరలా ఆ మన ప్రచారక స్వామివారి వండి మరలా అది స్వామివారికి నివేదన జరిగి ఉన్నది. దాంట్లో స్వామివారికి జరిగినటువంటి మహానివేదన విషయంలో ఎటువంటి అపచారము జరిగి ఉండలేదు. కాబట్టి ఆ వండిని పడేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అది మామూలుగా అంతా కూడా వీడియోలు ఫోటోలు తీసి కోతులకు ప్రసాదంగా కోతులకి ఆహారంగా వేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అంటే అదృశ్యంగా అంటే మనకు తెలియకుండా ఎవరో వీడియో తీసి అది సాంఘిక మాధ్యమాలందు ప్రచారం చేయడం జరిగినది. ఆ సదర విషయమే ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించి మమ్మల్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేయగా ఈ విధంగా పొరపాటు జరిగింది సార్, భక్తులు ఇచ్చినటువంటి అది ఆ విషయం కూడా మాకు తెలియకుండా మీరు ఎందుకు వండారని చెప్పేసి ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించడం మమ్మల్ని దండించడం జరిగింది. దానికి మేము ఈవో గారికి ఇట్లా విషయం అంతా కూడా తెలియజేసి ఉన్నాము. అంటే భక్తుల యొక్క కోరిక మేరకు వండాల్సి వచ్చిందని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకొని ఉన్నాము. దానిపైన ఈవో గారు కూడా మమ్మల్ని మీ అందరి ముందు అంటే దానికి సంబంధించినటువంటి పత్రమును ఈవో గారికి లిఖిత పూర్వకంగా మా యొక్క పొరపాటును రాసి ఇవ్వడం జరిగినది. దానిపైన మన ఈవో గారు మాట్లాడుతున్నారు.